కనుక సంఘమా, స్నేహితులారా గమనించండి, మీలో రివర్స్ మాటలు అంటే ప్రార్థనకు వ్యతిరేకమైనటువంటి స్వభావము మాటలు వస్తున్నాయంటే అవి సాతాను గుణాలను గ్రహించి వెంటనే వాటికి స్వస్తి చెప్పి వాక్యము చదివి ప్రార్థనలోకి రావాలని మనం చేస్తూ ఉన్నాను. ఈ ఆధారాలను బట్టి సాతానుడు ఒక వ్యక్తిగా భూమి మీద సంచరించాడని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సాతాను వాడే ఆయుధాలను ఒకసారి చూద్దాం. సాతానుడు ఎలాంటి ఆయుధాలు వాడుతాడో, వాడు ఏ ఆయుధాల ద్వారా మనిషిని వశపరుచుకున్నాడో, మనిషిని వాడు స్వాధీనంలో ఉంచుకున్నాడో మనం జాగ్రత్తగా సాతాను ఆయుధాలని మనం గమనిద్దాం. ఆది కాండంలోకి వెళ్తే ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము కుయుక్తి గలదై ఉంది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను తినకూడదని చెప్పానా? ఇక్కడ గమనించండి, అనుమానము, అవిశ్వాసము సాతానుడు పెట్టే మొట్టమొదట ఆయుధం. మనలో ఉండినటువంటి గుణం ఏంటంటే తెలుసా? అనుమానము లేదా అవిశ్వాసం. గమనించండి దేవుని బిడ్డలారా, అనుమానం గురించి చెప్తా నేను. ఒక స్త్రీ పురుషుడు, చక్కగా పురుషుడు చాలా మంచివాడండి, బాగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఒక సిస్టర్ గారు ఎవరో ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. మాట్లాడుతూ ఉంటే పక్కన ఒక ఆమె చూసి ఇంటికి వచ్చి ఆమెతో వేస్తుంది, ఏమే చూసావా మీ ఆయన అక్కడ రోడ్డు చివర ఆ అమ్మాయితో ఎంతసేపు మాట్లాడుతున్నాడో అని అంటుంది. ఒక్కసారి వినదు, ఎందుకంటే నా భర్త ప్రార్థనా పరుడు. 2 సార్లు వినదు, ఎందుకంటే నా భర్త ప్రార్థనా పరుడు. 3 సార్లు వినదు, ఎందుకంటే నా భర్త ప్రార్థనా పరుడు. 4వసారి వింటుంది తప్పనిసరిగా. ఏంటి ఈ అమ్మాయి ఎన్నిసార్లు చెప్పింది, అంతంతసేపు ఎందుకు మాట్లాడుతున్నాడు రోడ్డు చివర అని చెప్పి ఇంటికి వచ్చిన భర్తను అనుమానించడం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు మంచిగా ఉన్నవారు కుటుంబము, అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారు కుటుంబము, అప్పటి వరకు ఆనందంగా ఉన్నవారు కుటుంబములో ఏమి మొదలైందిరా బాబు అంటే అనుమానము మొదలైంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న స్నేహితులారా, ప్రతి స్త్రీ తన భర్తను అనుమానిస్తుందేమో, ప్రతి పురుషుడు తన భార్యను అనుమానిస్తున్నాడేమో. గమనించండి, అనుమానం వలన మీ కుటుంబాలు చెడగొట్టుకుంటున్నారు, అనుమానం వలన మీ కుటుంబాలు పాడైపోతున్నాయి. ఒకవేళ నీకు అనుమానం కలిగిందనుకో, ఆ సమయాన్ని ప్రభువుకిచ్చి ప్రార్థన కనుక చేస్తే అది ఒకవేళ నిజంగానే అవతల ఆ వ్యక్తి చేసినట్లయితే ఆ వ్యక్తిని మారుస్తాడు. ఒకవేళ చేయకోకుండా ఆ వ్యక్తి ప్రేమ సంతోషంగా మాట్లాడుతున్నారనుకో, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. అంతే తప్ప ఒక వ్యక్తిని అనుమానించి నీ కుటుంబాన్ని పతనం చేసుకోకూడదని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఒకటి అనుమానము, రెండోది అందులో ఏమంటాడంటే అవిశ్వాసము. ఏమిటంటే చెప్పండి, అవిశ్వాసము. ప్రియులారు గమనించండి, మనం ప్రార్థన చేస్తాం. నేను 2 పెద్దల గురించి విన్నా. నేను సంఘ పెద్దలు వాళ్ళిద్దరూ పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళి ఒక రోగి దగ్గర ప్రార్థన చేశారు. పెద్దలిద్దరూ ఆ పాస్టర్ గారు కలిసి రోగికి కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేశారు బైబిల్లో చెప్పినట్లుగా. ఆయన చావనై ఉన్నాడు, పాపం మూలుగుతూ ఉన్నాడు. భార్య మొత్తం విశ్వాసంతో, అయ్యా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బాగుపడతాడని చెప్పి ఆమె ఎంతో విశ్వాసముతో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తూ ఆ సంఘ పెద్దలను, సంఘ కాపరిని ఆహ్వానించిన తర్వాత వారు ప్రార్థన చేసి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఒక పెద్దతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అరే, ఆ వ్యక్తి గురించి పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, బాగుపడుతుందా అని అడిగాడు. బాగుపడుతుందా అంటే వీడంటాడు, ఏం బాగుపడతాడురా, వాడంత ప్రాణపోయే స్థితిలో ఉంటే అని అంటాడు. సరే, వీళ్ళిద్దరు సంభాషణ ఇలా ఉంటే ప్రార్థన చేసిన పాస్టర్ గారిని అడిగారు. ప్రియులారా, పాస్టర్ గారు ఏమంటారంటే, ఏం బాగుపడుతుందయ్యా, ఏదో ప్రార్థన చేయమంది కాబట్టి చేశాను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రార్థించే వాళ్ళకి విశ్వాసం లేదు, ప్రార్థన చేయమన్న వాళ్ళకి మాత్రమో విశ్వాసం ఉంది. ప్రార్థించే నీకే విశ్వాసం లేకపోతే నీ ఇంటిలో కార్యం జరుగుద్దా? నీ సంఘంలో కార్యం జరుగుద్దా? నీ కుటుంబంలో కార్యం జరుగుద్దా? ప్రియమైన సేవకుడా, ప్రియమైన సంఘ పెద్ద, ప్రియమైన విశ్వాసం, గమనించు ఈ మాట. అవిశ్వాసము గనక ఉంటే నీవు సంఘములో ఏ ఆత్మను
సరిగా పరిపాలించలేవు, వారికి వాక్యాన్ని బోధించలేవు, మీ కుటుంబాలలో కూడా సంతోషము ఆనందము ఉండదని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఒకటి అంటే నేను మొదటి మాటగా చెప్తున్నాను, సాతానుడు వాడు ఆయుధాలు. ఒకటి అనుమానము లేదా అవిశ్వాసము. అనుమానము ఉండినా అవిశ్వాసం ఉండినా ఏ కుటుంబము కూడా వర్ధిల్లదు. ఈ ఉదయకాలము ఈ మాట నిన్ను ఆకర్షించి ఉంటే, ఈ మాట గనక నిన్ను ప్రేరేపించి ఉంటే, నిజమే నేను ప్రార్థన చేస్తున్నాను కానీ అవిశ్వాసంగానే ఉన్నాను. ఒక తల్లి అంటది, అయ్యగారండి ప్రార్థన చేయండి అయ్యగారు, ఫలానా చోట అప్పడిగిన డబ్బులు ఒక 50,000 అని అడిగినప్పుడు అయ్యగారు మాత్రం సంపూర్ణంగా ప్రార్థన చేశారు. పక్కకు వచ్చిన తర్వాత చేయించుకున్న ఆమెతో ఒక సహోదరు అంటుంది, 50,000 దొరుకుతాయా దొరకవని అడిగితే, ఏమో ప్రార్థన చేసుకొని వెళ్తున్నానే, దొరికితే దొరికిని, లేకపోతే లేదు. ఇలాంటి అవిశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నా, అలాంటి అవిశ్వాసంతో ప్రార్థన చేసినా నీ కుటుంబంలో కార్యాలు జరగవో. ఎలా చేయాలి అనంటే, ప్రార్థించే నీవు, ప్రార్థన చేయించుకున్న నీవు, మీరిరువురు కలిసి విశ్వాసంతో కనుక ప్రార్థన చేస్తే, ప్రభువు అంటాడు, మీరు భూమి మీద దేనిని బంధిస్తున్నారో పరలోక రాజ్యములో దానిని నేను బంధిస్తా. దేవునికి మహిమ కలుగునగాక. ఈ ఉదయకాల సమయంలో నిన్ను అవిశ్వాసానికి, నిన్ను అవమానానికి గురి చేస్తున్న ప్రతి సాతాను కోణము యేసు నామములో తొలగిపోవునుగాక. ఇప్పుడే మోకరిల్లి ప్రార్థన చేయి. దేవుడు నీతో, నీ కుటుంబంతో మాట్లాడతాడు, నీలో నీ బిడ్డలతో మాట్లాడతాడు. నీలో ఉన్న అవిశ్వాసము, నీ భార్యలో ఉన్న అవిశ్వాసము, ఇరువురిలో ఉండిన అనుమానము కూడా యేసు తొలగించునుగాక. మరో మాట మాట్లాడతాడు చూడండి. మరో మాట ఏమంటాడంటే, లూకా రాసిన శుభవార్త 22:31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు. ఏం చేస్తున్నాడంట? మీరింతవరకు ఒక మాట వినొచ్చు. ఏమన్నా తెలుసా? యేసు ప్రభు వారు మాత్రమే చేట పట్టుకొని జల్లిస్తున్నాడు అనని. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సీమోను సీమోను, ఆ మాట చదువు తల్లి. ఇదిగో సాతాను మిమ్ములను బట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకొనుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సాతానుడు కూడా జల్లిడి పడుతున్నాడండి. ఎవరిని పడితే వాళ్ళను తీసుకుంటాడా? సాతాను కూడా పొల్లుకాయలు ఇష్టం లేదు, సాతాను కూడా పనికిమాలోళ్ళు ఇష్టం లేదు, జులాయిలు ఇష్టం లేదు, పనికిరాని వాళ్ళు ఇష్టపడ్డాడు వాడు. సాతాను కూడా ఎవరు కావాలంటే మెరిట్, బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు, బలవంతులు, శక్తిమంతులు, డబ్బులో, కీర్తిలో, ప్రతిష్టతలో అన్నిటిలో ఉన్నవాళ్ళని వాడు ఎన్నుకుంటాడు. గమనించండి, నీకు అన్నీ ఉన్నాయా? నేను సాతానుడు ఎన్నుకుంటాడు. ఆడి వలలో కనుక పడ్డావా అవన్నీ పోతాయి. వాడి వలలో పడుకోకుండా యేసులో గనుక ఉంటే దేవుడు నిన్ను ఇంకనూ అభివృద్ధి చేయునుగాక. ఇక్కడ సాతానుడు కూడా జల్లెడు పడుతున్నాడండి. వాడు జల్లెడు పడినప్పుడు నువ్వు దిగిపోయావా, సాతాను కూడా పనికిరావు. ఒక చిన్న ఉపమానం చెప్తాను ఇక్కడ మీకు అందరికి అర్థం కావడానికి. కారణం ఏమిటంటే, మనకు బైబిల్లో ఉన్న స్టోరీయే. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు, పెద్దోడు తండ్రిని ఆనుకొని ఉన్నాడు. చిన్నోడు ఏం చేశాడంటే, వాడుకు వచ్చిన డబ్బు, వాడు వాటంతా పట్టుకొని దూర ప్రాంతం పోయాడు. దూర ప్రాంతం పోయిన తర్వాత వాడు అక్కడ చేసిన పని ఏంటంటే, అక్కడ ఏమీ వ్యాపారం చేయలా. వాడు డబ్బును అభివృద్ధి చేసుకోవడానికి ఏ పనులు చేయలా, ఏ పొలాలు కొనలా, ఏ బంగారం కొనలా, ఏమి చేయకోకుండా చెడు వ్యాపారం, అనగా వాడు చెడు అలవాట్లు కలిగినోడు కాబట్టి పేకాట ఆడుతూ వాడి దగ్గర ఉన్న డబ్బంతా పాడు చేసుకున్నాడు. మందు చక్కగా బాగా తింటూ తాగుతూ, నా ప్రాణమా తినము త్రాగము సుఖించము అని సంతోషించమని సరదాగా డబ్బంతా జలసా చేస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ప్రియమైన సేవకులారా అంటున్నాను, నన్ను అనుకోవద్దు, చాలామంది సేవకులు మనవాళ్ళు కూడా ఇదే స్థితిలో ఉన్నారండి. డబ్బు రాకముందు బాగా కన్నీటి ప్రార్థన చేశారు. డబ్బు వచ్చిన తర్వాత గోవా బీచ్లలో, అమెరికాలో లేదా
ఆయా దేశాలకు పోయి బాగా బాడీ మసాజ్లను అదని ఇదని చేయించుకుంటూ దేవునిని విడిచిపెట్టి దేవుని డబ్బును వ్యర్థంగా ఖర్చు చేస్తున్నారు. దేవుని సంఘమా, ఇది కృపాకాలం కనుక నా దేవుడు నిన్ను విడిచిపెడుతున్నాడు. మర్చిపోమాకు ప్రియమైన సేవకుడా, సువార్థికుడా, ఓ బిషపు, లేకపోతే ఓ సంఘ పెద్ద, గమనించు, దేవుడు నీకు ఇచ్చింది దేనికి అంటే సువార్త లేని చోట సువార్త ప్రకటించడానికి. అది చేయట్లేదు. ఈరోజు చాలా చాలా ప్రాంతాలలో సువార్త లేదండి. ఖమ్మం జిల్లా వెళ్ళండి, భద్రాచలం సైడ్ వెళ్ళండి, జంగారెడ్డిగూడెం సైడ్ వెళ్ళండి, అందరూ అటు సైడ్ వెళ్ళరండి. ఎవడు ఏ వాక్యం చెప్పినా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ ఈ పరిసర ప్రాంతాలే, అక్కడే తప్ప ఈ ప్లేసెస్ కదిలి ఎవరు ఏ సేవకుడు కూడా వెళ్ళట్లే. పైగా వీళ్ళు అంటారు దేవుడు మాకు చూపెట్టాడు, దేవుడు మాతో మాట్లాడుతున్నారు అని అంటాడు. ప్రియులారా, చూపెట్టాడు అని నేను అనట్లా, మాట్లాడుతున్నాడు అని అనట్లా. ఎక్కడ చూపెట్టాడు నీకంటే విజయవాడలో చూపెట్టాడు. అంటే సేవ లేని చోటు దేవునికి తెలియదు, అందుకనే విజయవాడలో సేవ లేదని నీకు విజయవాడ చూపెట్టాడు. అదే మాట అంటారా సేవకులారా? అంటే ఇలా గనక జరిగి ఉంటే బైబిల్ తప్పు అనుకుంటున్నాను నేను. అంటే ఇది కాంట్రవర్సీ మాట్లాడుతున్నాను అని అనుకోవద్దండి. బాగా గమనించండి, వాక్యాన్ని గ్రహించండి స్నేహితులారా. వాక్యాన్ని గ్రహించి వాక్యానుసారంగా జీవించండి. నీకు కాకినాడలోనే లేదా రాజమండ్రిలోనే చూపెట్టాడు అంటాడు ఒక ఆయన. ఏ రాజమండ్రిలోని కాకినాడలో ఎందుకు? పక్కనే జంగారెడ్డిగూడెం ఉంది కదా, చూపెట్టలేదా? అంటే దేవునికి జంగారెడ్డిగూడెం గురించి తెలియదు, అక్కడ ఊరుందని తెలియదు, అక్కడ ప్రజలు ఉన్నారని తెలియదు. బైబిల్ని పచ్చిగా తప్పుదోవ పట్టించే సేవకులు నేటి దినాలలో ఉన్నారు. అలా కాక అలాగ వాడుతున్నాడంటే సాతానుడు మీలో ఉండి ప్రజలను మభ్యపెట్టించి ఆత్మను మీకిచ్చి అనేక మందిని తప్పుదోవ నడిపిస్తున్నారు. అలా కాక మీరు సరి చేసుకొని దేవునికి మంచి ఆత్మను రక్షించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. వీడు కూడా ఏం చేశాడు తెలుసా? చిన్న కుమారుడు దూర ప్రాంతం పోయాడు, దుర్వ్యాపారం చేశాడు. మందు, విందు, ముక్క, పేకాట, ఏవేవో చేశాడు. అన్నీ చేసి అన్నీ ఉన్న తర్వాత గమనించండి విశ్వాసులారా, ఈ ఉదయకాలము మీ దగ్గర డబ్బులు బాగా సంపాదించి ఉంటే మీకు తెలియని వాళ్ళు కూడా మా అన్నయ్య, మా అక్క, మా చెల్లి, మా వదిన, మా తమ్ముడు, అది ఇదని పేర్లు పెట్టుకొని మీ ఇళ్లలోకి వచ్చి రోజులు కూర్చొని తిని వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఆపదలో ఉంటే వచ్చేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఆ ఆపదలో ఉన్నవాడే నా ప్రభు అయిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక స్నేహితులారు గమనించండి, నేను గమనించాల్సిన విషయం, బెల్లం ఉన్న చోటుకి ఏమొస్తాయంట? ఈగలు వస్తాయి కదా. అదే స్థితిలో నీ ఉంటున్నావేమో గమనించు. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం దేవుని కొరకు వాడాలని మనం చేస్తూ ఉన్నాం. వీడు కూడా ఏం చేశాడో తెలుసా? ఆ డబ్బుని దుర్వ్యాపారం చేసి దాన్ని విడిచిపెట్టేశాడు. అంతా అయిపోయింది వీడి దగ్గర. అయిపోయేసరికి జనాలు అందరూ దూరం అయిపోయారు, మనుషులందరూ దూరం అయిపోయిన తర్వాత వీడి గడ్డం పెరిగిపోయి, బట్టలు చినిగిపోయి, దీన స్థితిలోకి వచ్చిన తర్వాత అనుకుంటున్నాడు. వాడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఈ పందులు కాసే వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఆ పందులు కాపుని అడుగుతాను, పందులు కాసుకొస్తాను, నాకేమైనా తిండి పెట్టవే అని అడుగుతాను అని అనుకొని పందులు కాసేవాడి దగ్గరకు వచ్చి అడిగాడు. పందులు కాసేవాడు పెట్టుకున్నాడు. వాడిని పెట్టుకున్న తర్వాత వీడు ఆకలికి తట్టుకోలేక పందుల తొట్టులో చేయబెట్టగా, గమనించు విశ్వాసి, పందులు తొట్టెలో చేయబెట్టగా పంది ఒక తన్ను దన్నేసరికి ఆమెడు దూరం వచ్చి పడ్డాడు. గమనించండి విశ్వాసులారా, సాతానుకు కూడా నువ్వంటే ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? దేవునిని ఎన్నుపోటు పొడిచేదానవు, దేవునిని ఎన్నుపోటు పొడిచేవాడవు. ప్రార్థన చేస్తావు ఎప్పుడు? నీకు లేనప్పుడు, నీకు జరగనప్పుడు కన్నీటి ప్రార్థన చేసావు. అంతా వచ్చిన తర్వాత ప్రభువుని విడిచిపెట్టి లోక సంబంధిగా తిరుగుతున్నావు. ఇదిగో దేవునికి పనికిరానోడు దెయ్యానికి కూడా పనికిరాడు. అందుకని వాడు జల్లెడు పడుతున్నాడు. వాడిని ఒక తన్నేసరికి ఆమెడు దూరం వచ్చి ఏం చేశాడు తెలుసా? నా తండ్రి దగ్గర దెబ్బ కొడితే కానీ నీకు దయ్యం వదలదని, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారని అప్పుడు తెలుసుకొని వాడు మార్పు చెంది తండ్రి దగ్గరికి వస్తూ ఉంటే తండ్రి దూరాన్నే చూచి గుర్తుపట్టాడు. దేవుని బిడ్డలారా, మీరు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఒక్కసారి పశ్చాత్తాపం మనసు కలిగి కనుక ప్రార్థన చేస్తే, ప్రభువా అని పిలిస్తే
నా దేవుడు వెంటనే పలికి ఆయన వచ్చి నిన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని రాజవస్త్రములు ధరించి ఉంగరము తొడిగి చెప్పులు తొడిగి ఆయన కుటుంబంలోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే దేవుని సంఘమా, ఇదిగో సాతానుడు కూడా జల్లెడ పడతాడు. పనికి రానోళ్ళని సాతానుడు తీసుకోడు, కానీ యేసు ప్రభులు మాత్రము పనికి రానోళ్ళని తీసుకొని ఆయన పనికొచ్చేవాడుగా మలుస్తానని నా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరో మాట ఏమిటి అంటే సాతాను ఉపయోగించే మాట, మొదటిది అనుమానము, అవిశ్వాసము. రెండోది మనుషుల జీవితాలను ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. మనుషుల జీవితాలని తారుమారు చేస్తాడు. మూడో మాట చూద్దాము. మూడో మాట మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. నీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. దేవునికి మహిమ కలుగునుగాక. మీలో ఏముందంట? అసూయ, కలహము. సాతానుడు వాడే ఆయుధాలండి ఇవన్నీ కూడా. అసూయ, కలహము. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నీలో అసూయ ఉన్న పరలోక రాజ్యానికి వెళ్ళవు, కలహాలు పెట్టే గుణమున్నా పరలోక రాజ్యం వెళ్ళవు. అందుకనే యేసు ప్రభుల వారు సాతాను అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుండి వస్తున్నావంటే భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వస్తున్నాను. అటు ఇటు చాలామందికి తిరిగే గుణం ఎక్కువ. ఈ సంఘమని ఆ సంఘమని, ఆ సంఘమని ఈ సంఘమని తిరిగే గుణం ఎక్కువ. అలాంటి గుణాలు వద్దండి. దేవుడు అలాంటి గుణాల గురించి ఎక్కడా చెప్పలా. ఇంకొక అలవాటు ఏంటంటే ఇక్కడ ఇలా జరుగుతుంది, ఇంకెక్కడో ఎలా జరుగుతుందని ఆలోచన పడిపోతూ ఉంటారు. అలాంటి గుణము కనుక నీకుంటే నీవు విశ్వాసములో వృద్ధి కాలేవమ్మా, వృద్ధి కాలేవు చెల్లి, వృద్ధి కాలేవు తమ్ముడు. గమనించు, తిరిగే గుణము నీలో ఉండకూడదు, కలహాలు పెట్టే గుణం. ప్రియులారు గమనించండి, వీరన్నిళ్ళు తిరుగుతూ ఉంటారు. కొంతమంది అన్నిళ్ళు తిరిగి ఇక్కడదక్కడ అక్కడిదిక్కడ చెప్తారు. వాళ్ళిద్దరు గొడవలాడుకుంటే కానీ వీడి కడుపు దెబ్బతో. ఇలాంటి విశ్వాసి, ఏ విశ్వాసి ఎక్కడున్నా నీ మనసు మార్చుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. రెండోది అందులోనే అసూయ. అసూయ అంటే ఎదుటివాడి ఎదుగుదలను ఓర్వలేని స్థితి. వాడు మంచి బట్టలు వేసుకున్నాడు, అబ్బో ఏంట్రా మెరిసిపోతున్నావు అని అంటే వీడి మనసులో ఏముంటుందో తెలుసా? అసూయ. వాడు అలా ఉండడం ఇష్టం లేదు, అలా ఉండడం ఇష్టం లేదు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, అసూయ, కలహము ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మకు చోటు ఉండదండి. నీవును నేనును అసూయ పడుకోకుండా క్రీస్తులో నమ్మకస్తులుగా ఎదగాలని మనం చేస్తూ ఉన్నాను. అదే కొరింథీ సంఘానికి ఉన్న గుణము పౌలు చక్కగా రాస్తాడు. ఏమంటాడు? అసూయ ఉంది, కలహం ఉంది. అంటే ఎదుటివాడు ఎదుగుదలను వారవలేని స్థితి ఉంది. తర్వాత ఇంకొక మాట అంటాడు చూడండి, 4వ మాట, మొదటి కొరింథీ పత్రిక 7:5. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలుగునట్టు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే వెడబాయకుడి మీరు ఏం చేస్తాడంట? మనసు గనక నిలుపుకోలేకపోతే సాతానుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. విశ్వాసికి ఎప్పుడు కూడా మేలు జరిగినా కీడు జరిగినా ప్రభువే చూసుకుంటాడనే మనసు ఉండాలి. ఏదో చిన్నదాపద వచ్చింది కదా అని చిన్న మాట చెప్తాను నేను. నాకు 3-4 సంవత్సరాల క్రితం కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. బాగా బక్కగా అయిపోయాను, చనిపోయే స్థితికి, అంటే బాగా బలహీనపడిపోయా. అప్పుడు పాస్టర్ గారికి చాలామంది సలహాలు ఇచ్చేవాళ్ళు, ఏమండి ఇది చేయండి, అది చేయండి, అది చేయండి, ఇది చేయండి అని. పాస్టర్ గారు కూడా బాగా ప్రార్థన చేస్తారు. ఆమె ప్రార్థన వల్లనే మేము ఇలా సేవ చేస్తున్నాం. వాస్తవానికి చెప్తున్నాను, నేను సేవ చేసేది నేనైనా ప్రార్థన బాగా చేస్తుంది ఆమె. కనుక ఆమె ఏమందంటే ఎవరి మాటలు వినేది కాదు. సరే, ఒక సహోదరి వచ్చింది, అన్యుల సహోదరి. ఆమె చెప్తా ఉంది, అమ్మ జెండా చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చిన్న తాయెత్తు వేయించుకోవచ్చు కదా, నేను తీసుకొచ్చి కడతాను, పాస్టర్ గారు ఎవరో చూడుకోకుండా, పాస్టర్ గారు బాగుపడతాడని చెప్పింది.
నేను ఆ తాయెత్తులు కట్టి వాళ్ళని ఏమి విమర్శించట్లేదు, అది కరెక్ట్ కాదండి, బైబిల్ చెప్తుంది కరెక్ట్ కాదు అని, ఆ మాట చెప్తున్నాను నేను. అయితే ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు పాస్టర్లైనా ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ లోక సంబంధమైన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే నా భార్య అంది, మీరు అలాంటి సలహాలు ఇవ్వద్దు అంది. నేను అన్నాను, ఇంకొకసారి నన్ను చూడడానికి రావద్దు అన్న. కారణం ఏమిటంటే, అలాంటి వారు వస్తే 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చెప్తూ ఉంటారు, 5వ అయినా ఎంత విశ్వాసాన్ని వింటారు. నేను అంటాను, 5 సార్లు కాదు, 10 సార్లు కాదు, 100 సార్లు చెప్పినా కానీ నీ విశ్వాసం తొలగిపోకుండా ఉంటే అదే నా క్రీస్తు ప్రభుల వారు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాసకి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, విశ్వాసములో తొలగిపోకుండా మీ విశ్వాసములను కాపాడుకోవాలి. దేవుడు అంటాడు తెస్సలోనిక పత్రికలో, ఏమంటాడంటే, తమ ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో తెలుసుకొనుటే దేవుని చిత్తం. మన విశ్వాస ఘటములు, ఈ విశ్వాస కుండలను కాపాడుకోవాలి. లోకంలో విశ్వాసికి శ్రమ తప్పక కలుగుతుందండి. అయితే ఆ శ్రమ నుండి తప్పించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీవు గనక ఎట్టి శ్రమలో కూడా నీవు లొంగిపోకుండా పడిపోకుండా ఉండగలిగితే నా దేవుడు నీకు మంచి విజయాన్ని కలుగు చేయనుగాక. అందుకనే విశ్వాసికి శోధన వస్తుంది, శ్రమ వస్తుంది. యోబు గారు అంటారు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ప్రియులారా, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, అన్నీ పోయినా ఆయన కుష్ఠవ్యాధితో ఉండినా కానీ ఆ యోబు గారు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొను. ఇంకొక మాట చూద్దాం, చూడండి. 2 తిమోతి పత్రిక 4:4 సత్యమునకు చెవునియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. కాబట్టి మనమేం చేస్తామంటే, సత్యానికి చోటివ్వము, అసత్యానికి ఎక్కువ చోటిస్తాం. మన పక్క వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇదిగో ప్రార్థన, ఈ పనే. నేను అందుకనే చెప్తాను, మా విశ్వాసులకు ఉంటే దేవునిలో ఉండండి, లేకపోతే లోకములో ఉండండి, అంతే తప్ప సగలోకము సగదేవుడిగా ఉండకూడదు. సత్యానికి చోటివ్వరి వాళ్ళ కల్పనా కథల వైపు. ఇదిగో ఆయన భలే స్టోరీ చెప్తున్నాడు తెలుసా, ఆయన దావీదు కథ చెప్పాడు తెలుసా, ఎంత బాగుందో. కథలే తప్ప ఖండించే బోధలు ఇవాళ కనబడట్లా. కనుక స్నేహితులారా, ఖండించే బోధ వైపు నీ మనసు వెళ్ళాలని, నీ చెవి వినాలని మనం చేస్తున్నాం. కష్టములను, ఇరుకులను, ఇబ్బందులను కలిగించును ఆయనను యేసులను నేను తొలక్కోకుండా ఉండాలి. సాతాను పెట్టే ఆయుధాలు ఇవన్నీ కూడా, సాతాను వేసే తంత్రాలు ఇవన్నీ కూడా. తర్వాత ఇంకొక మాట అంటాడు యాకోబు 1:7 ద్విమనస్కులుగా ఉండకుడి. ఎలా ఉండకూడదంట? ద్విమనస్కులుగా ఉండకూడదు అంటాడు. చూడండి, సాతాను తంత్రాలని మీకు ఒకసారి గుర్తు చేస్తాను. ఆదికాండం 3:1-5 చూస్తే అక్కడ అనుమానము, అసూయ కలుగు చేస్తాడు. రెండోది లూకా సువార్త 22:31 చూస్తే మనుషుల జీవితాలను తారుమారు చేస్తాడు. మూడవది అసూయ, కలహములు కలుగు చేస్తాడు, 1 కొరింథీ 3:3. నాలుగవది 1 కొరింథీ 7:5 చూస్తే విశ్వాసిని శోధిస్తాడు. తర్వాత 5వది 2 తిమోతి 4:4 చూస్తే సత్యవాక్యమునకు భిన్నముగా బోధిస్తాడు. అంటే సత్యవాక్యాన్ని విననివాడు భిన్నముగా బోధిస్తాడు. భిన్నం అంటే ఉన్న మాటని బోధించినవాడు వాడు ఇంకో బోధ తీసుకొస్తాడు, తప్పుడు బోధని, అది కూడా బైబిల్లో ఉండే తీసుకొస్తాడండి. ఒక ఆయన అంటాడు నాతో, ఏమండి మా బైబిల్ ప్రింట్ అవుతుంది, అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడతాను. మీ బైబిల్ ప్రింట్ అయ్యేదేందిరా బాబు, దేవుడిచ్చాడు ఆల్రెడీ. ఇది తర్ఫీదు చేయబడింది మన కొరకు, తెలుగులో మన భాషలో వచ్చింది. దీని కాదంటే వెంట్రా బాబు, ఇదే తర్ఫీదు. ఇంగ్లీష్లో కూడా అలాగే ఉంది కదా, గ్రీకులో కూడా అలాగే ఉంది కదా, హెబ్రీలో అలాగే ఉంది కదా, మళ్ళీ ఇంకో బైబిల్ ఎక్కడ ప్రింట్ అవుతుందిరా అంటే సాతాను వీడిని వాడుకుంటున్నాడు, ఇంకో ప్రింట్ చేయడానికి ప్రేరేపించాడు. సత్యానికి విరోధమైన బోధలు, తప్పుడు బోధలు కోకొల్లలుగా వస్తూ ఉన్నాయి. ఒకడు చప్పట్లు కొడతాడు, ఇంకొకడు చప్పట్లు కొట్టాడు. ఒకడు పరిశుద్ధాత్ముడు ఉన్నానంటూ ఒకడు లేడంటాడు. ఒకడు యేసుప్రభు దేవుడు అంటాడు, ఒకడు కాదంటాడు. దేవుని బిడ్డలారా,
బైబిల్కు విరోధంగా ఏ బోధ చేయొద్దు. తండ్రి నీ కుమారుని కాదన్నవాడు దేవునికి విరోధైన వాక్యం సెలవిస్తూ ఉంది. చెప్తున్నాను, విశ్వాసిగా నువ్వు ఉండాలనుకుంటే ద్విమనస్కులుగా ఉండకూడదు, ఒకటే మనసు కలిగి ఉండాలి. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, అంతే తప్ప నువ్వెచ్చని స్థితిలో ఉండకూడదు. సాతాను ఆయుధాలు ఇవన్నీ కూడా సాతాను నీ మీద ప్రయోగిస్తున్న ఆయుధాలు. ఈ గుణాలు కనుక నీలో ఉంటే ఇప్పుడే విడిచిపెట్టి యేసుని కలుపుకొని యేసుతో పాటు ఉంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ నిజమైన విశ్వాసగా ఎదుగుతావు. నీ కుటుంబం బాగుపడుతుంది, నీవు బాగుపడతావు. క్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన పెండ్లి కుమార్తె సమూహములో నీవు కూడా ఒక ఆభరణం వలె ఉందువుగాక, నీవు కూడా ఎత్తబడిన గుంపులో ఉందువుగాక. నా దేవుడు నేను దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రతి శుక్రవారం జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి నీ హృదయాన్ని సిద్ధపాటు చేయి. ఖండించే బోధ అవసరం. ఉదయకాలమే 6:30 నుండి 7 గంటల వరకే నువ్వు అరగంట స్పెండ్ చేయి. ఒకవేళ నీకేమైనా అర్థం కాలేదనుకో, నా నెంబర్ కింద కనబడుతూ ఉంటుంది, ఫోన్ చేయి, నేను నీతో మాట్లాడతాను. అమ్మా, బైబిల్కు విరోధమైనది అడగొద్దు, నేను చెప్పిన మాటల్లోనే అడుగు, దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎందుకోసం అంటే శోధించడానికి కొంతమంది అడుగుతారు, అలాగ వద్దు. ఆత్మీయతలు నేర్చుకోవడానికి, ఎదగడానికి అడుగు. దేవుడు నిన్ను తప్పనిసరిగా దీవిస్తాడు, విశ్వాసములో స్థిరపరుస్తాడు. ఈ ఆత్మీయ పోరాట పాఠములో నీవు పాలుభాగస్తురాలుగా ఉండడానికి ప్రతి శుక్రవారం సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ ప్రతి శుక్రవారం సిద్ధంగా ఉండదలుచుకుంటే ఈ పాఠం నీ కొరకే. నిన్ను నువ్వు సరి చేసుకో, నిన్ను నువ్వు బాగు చేసుకో, నా దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ పేరు, నీ భర్త పేరు, నీ పిల్లల పేర్లు, అందరి పేర్లు నాకు చెప్పు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగని నువ్వు ప్రార్థన చేయకోకుండా సోమరుడిగా ఉండొద్దు. నువ్వు ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేస్తాను. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి జవాబు కలుగు చేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన మా ప్రభా, మీకే వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో చాలామంది చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు, అయా మా సహోదరులు, అన్నలు, తమ్ముళ్ళు, వీళ్ళందరూ దేవుని మాటలు విన్నారు. వారికి ఏమైనా సందేహాలు ఉంటే మీరు తీర్చండి. ఆత్మీయ పోరాటంలో సాతానుని ఎలా జయించాలి, ఎలా ఓడించాలో, విశ్వాసముగా వాక్యానుసారంగా ఎలా జయించాలో వారికి నేర్పించండి. నేనందరము మా ప్రభ సాతానుని ఓడిస్తూ నీ కొరకు ఎదురు చూస్తూ నీలో ఎదిగే భాగ్యం కలుగు చేసి మీరే మహిమ పొందమని ఈ ఉదయకాల సమయంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరును మీరు దీవించి ఆశీర్వదించండి అయా. ఇంకను అనేకులు ఈ ఛానల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ను చూడడానికి అనేకులను మీరు ఆహ్వానించండి. వాళ్ళు ప్రేరేపించడానికి మనసు కలుగు చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.